హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ స్టార్ట్ అయ్యి ఈసారి ఈ సీజన్ నిజంగా ఉల్టా ఫుల్టా లాగానే ప్రజల్లో ఎంతో ఆదరణ దక్కించుకుంది. సో అంతేకాదు ప్రతిసారి ఫ్యామిలీ వాళ్ళే చూస్తారు, ఈసారి యూత్ కూడా ఎంతోమంది బిగ్ బాస్ సీజన్ 7కి దగ్గర అయిపోయారు. సో మనతో కొంతమంది యూత్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎట్లుందో. సో హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ అండి. ఎట్లా ఉందన్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంటర్టైన్మెంట్ షో చూస్తుంటారా? చూస్తుంటాం అన్న. ఓకే, ఎట్లా ఉంది బిగ్ బాస్ సీజన్ 7? బాగుంది, బిగ్ బాస్ 7 బాగుంది. ఎవరంటే ఫైనల్కి వచ్చేసింది కదా 14th వీక్కి, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శివాజీ ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా మాకు బాగా నచ్చుతుంది. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. పల్లవి ప్రశాంత్ తోటి ఇన్ని రోజులు వచ్చారు అంటున్నారు. సేఫ్ గేమ్ ఒకవేళ నిజంగా శివాజీ ఆడాలి అనుకుంటే అన్నీ ఆయనకి దక్కాలని చూసుకుంటాడు, కానీ పల్లవి ప్రశాంత్ దక్కాలని ఎందుకు చూసుకుంటాడు, లేదా ఎవరికి దక్కాలని ఎందుకు చూసుకుంటాడు. ఈవెన్ అమర్కి కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తాడు, అర్జున్కి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు రైతు బిడ్డకి బయట ఉన్న క్రేజ్ చూసి శివాజీ గారు తనతో పాటు ఉండి తనని గైడెన్స్ ఇస్తూ సో సేఫ్ గేమ్ ఇలా ప్లాన్ చేసుకున్నారు శివాజీ గారు. రైతు బిడ్డ అనేది కాన్సెప్ట్ కాదండి. లైక్ నేనేమంటే ఈవెన్ నేను కూడా ఫార్మరే, మా డాడీ కూడా ఫార్మింగ్ చేస్తాడు, అలాగని కాదు. రైతు బిడ్డ అంటే సింపతి కోసం వాడడం కాదు. ప్రశాంత్ వాడతాడు, బట్ అది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆయన గెలవడానికి ఆయన స్ట్రాటజీ అది. బట్ అతన్ని గెలిపించాలి. మీరు అనుకుంటున్నారా పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు శివాజీ కన్నా అని? లేదు కదా. బయట సోషల్ మీడియాలో చూసుకుంటే, సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా, మీరు ఎక్కడైనా చూసుకున్నా కూడా పల్లవి ప్రశాంత్ కన్నా కూడా శివాజీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అతను పాలిటిక్స్లో ఉండడం కానీ ఏట్లైనా చూస్తే పల్లవి ప్రశాంత్ కన్నా కూడా శివాజీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అతనికి సపోర్ట్ చేసి ఈయనకి ఫ్యాన్స్ పెరుగుతారు అనుకునేది అది కంప్లీట్లీ రాంగ్. ఎట్లా ఉంది బ్రదర్? ఇప్పుడు రీసెంట్గా శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఆమె ఫస్ట్లోనే ఎలిమినేట్ అవ్వ ఉండాలి, కానీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యింది ఆమె. అంటే ఎందుకని ఫస్ట్లోనే? అంటే గేమింగ్ సరిగ్గా లేదు ఆమె. గేమింగ్ సరిగ్గా ఉందని అంటే ఇప్పుడు ఒక ముగ్గురు కలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమె 7 దాకా వచ్చింది. ఫస్ట్లోనే గ్రూపిజం అంట. మీకు తెలీదా? అమరు, ప్రియాంక బాగా ఆడుతుంది, బట్ ఈ అమర్తో అండ్ శోభతో ఉండడం వల్ల ఆ ప్రియాంక గేమ్ కూడా పోతుంది. అమర్దీప్ గేమింగ్ ఎట్లా ఉందండి? అంటే ఇప్పుడు ఈ ముగ్గురికి స్టార్ మా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఏమో అయ్యుండొచ్చు కూడా, బట్ మనకైతే అంత క్లారిటీ లేదు. ఏమో అయ్యుండొచ్చు కూడా, లేకపోతే శోభ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి ఉండాల్సింది, ఇప్పుడు దాకా వచ్చిందని అంటే మేబీ అయ్యుండొచ్చు కూడా. రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని కొరుకుతాడు కదా, సో ఆ సీన్ బిగ్ బాస్ కూడా చూపించలేదు. అలానే రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే అందరి చేత సారీ చెప్పించి పల్లవి ప్రశాంత్కి చెప్పించలేదు. ఎట్లా ఉంది కొరకడం అనేది చూపించారు, చూపించకుండా ఏం లేదు, బిగ్ బాస్లో చూపించారు. బట్ ఏంటంటే దాని సారీ చెప్పి లేదనేది నాకు కూడా కొంత లైట్గా ఉంది. చెప్పించుండాల్సింది అమర్ చేత పల్లవి ప్రశాంత్కి అండ్ శోభా చేత శివాజీ గారికి కూడా సారీ చెప్పించుండాలా, బట్ చెప్పలేదు. ఎట్లుంది నాగార్జున గారు ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు శివాజీ గారిని బ్యాట్ చేయడానికి ఆడియన్స్ చేత ఇదంతా చెప్పించినట్లు అనిపిస్తుంది అంటున్నారు కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆడియన్స్ చేత ఇట్లా తప్పుగా మాట్లాడారు అని చెప్పించారు కదా. లేదు, ఒకవేళ నాగార్జున గారు అతన్ని బ్యాట్ చేయాలనుకున్నా కూడా చేయలేడులే. అది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అది. కాబట్టి శివాజీ గారుని బ్యాట్ చేయాలని నాగార్జున అనుకున్నా కూడా అది జరిగే పని కాదు. ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టాగా అనిపించిందా? ఉల్టాగానే కనిపించింది కాబట్టే కదా శోభని ఓట్స్ పరంగా కాకుండా 7 దాకా తీసుకొచ్చారు. ఉల్టానే, అది ఓట్స్ పరంగా అంటే ఎప్పుడో ఎలిమినేట్ అయి ఉండాలా, బట్ 7 దాకా తీసుకొచ్చారంటే ఇట్స్ డెఫినెట్లీ ఉల్టా. అమర్దీప్ నాకు నచ్చలేదండి. ఏదో గెలవాలని ఆడడం తప్ప బాగా ఆడడం లేదని నాకు అనిపిస్తుంది. చూసుకుంటే ఫైనల్కి కూడా వచ్చేసింది కదా, సో మరి టాప్ 2లో ఎవరు ఉంటారు? టాప్ 2లో పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ శివాజీ ఏమో ఇప్పుడు బిగ్ బాస్ 2 ఉంది, అతను ఉన్నాడు కదా కౌశల్, అతను ఇచ్చాడా? ఈ పల్లవి ప్రశాంత్ ఇస్తా అన్నాడు, చూద్దాం. అది ఆయన ఒకవేళ గెలిస్తే ఆయన అమౌంట్ ఆయనకి ఏం చేసుకోవాలో ఆయన ఇష్టము. చెప్పాడు, అలాగా చెప్పినట్టు చేయాలని రూల్ కూడా లేదు కదా, ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు, ఆ బిగ్ బాస్ రూల్స్లో కూడా లేదు చెప్పిందే చేయాలని. అది ఆయన ఇష్టము, ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదు. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా ఉంది బ్రదర్? ఫేవరిజం నాగార్జున గారు కూడా నాకు తెలిసినంత వరకు అన్ని వీడియోస్ చూసి వస్తారంటే కాదు, ఏదో వాళ్ళు చెప్పిందే చెప్పాలి కాబట్టి మనకంతగా తెలియదు. ఓవరాల్గా ఎట్లా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 7? బాగుంది, నైస్ ఎంటర్టైన్మెంట్. అవును, మిగతా అన్ని సీజన్లో చూసుకుంటే ఈ సీజన్ కొంచెం ఉల్టా ఫుల్టాగా అనిపించిందా? అనిపించింది. మరి ఫైనల్గా నీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ వచ్చేసి శివాజీ గారికి.
సో హాయ్ బ్రదర్. నేను చూడండి బ్రో. సో బిగ్ బాస్ చూడరా? ఓకే ఓకే.